హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫిఫ్త్ క్లాస్లో వ్యతిరేక పదాలు అదే అర్థం కల రెండేసి పదాలు నేర్చుకున్నాం కదా నాన్న నిన్నటి వీడియోలో. ఈరోజు వీడియోలో క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలు రాయాలంట. ఇక్కడ ఇచ్చిన పదాలని మీరు అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ పదాలతో సొంత వాక్యాలు మీరు సొంతంగా రాయగలిగే విధంగా ఉండాలి. మీరు ఫిఫ్త్ క్లాస్కి వచ్చారు కదా నాన్న, ఇంకా సొంత వాక్యాలని సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు రాయలేకపోతేనే రాసిన సొంత వాక్యాలని మీరు వర్క్ బుక్లో ఫిల్ చేసి నోట్స్లో కూడా రాసుకోవచ్చు నాన్న. చూడండి, నేను ఇక్కడ సొంత వాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న. క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. మైమరచిపోవు, పువ్వుల అందాలు చూచి నేను మైమరచిపోయాను. చూడండి, ఏదైనా అందమైన వస్తువుని కానీ అందమైన ప్రదేశాన్ని కానీ చూసినప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాము. నెక్స్ట్, కీర్తి ప్రతిష్టలు, విజయం సాధించిన వారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కీర్తి అంటే గౌరవంతో కూడుకున్నటువంటి ప్రతిష్ట. కీర్తి ప్రతిష్టలు ఎవరికి వస్తాయి? ఏదైనా సాధించిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నెక్స్ట్, సంపాదించు, ప్రజలు డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. ప్రజలందరూ కూడా ధనం అంటే డబ్బును సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, కన్నీళ్లు పెట్టు, నాకు దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటాను. నాకు దుఃఖం వచ్చినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు కానీ దుఃఖం ఏడుపు వచ్చినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకుంటాను. సత్కరించు, ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించాలి. సత్కరించడం అంటే సకల మర్యాదలతో ఆయనని ఆతిథ్యపూర్వకంగా గౌరవం ఇవ్వడం నాన్న. నెక్స్ట్, గౌరవించు, పెద్దలను గౌరవించాలి. పెద్దల్ని ఎప్పుడు కూడా తోలనాడకూడదు నాన్న, మనం గౌరవంగా చూసుకోవాలి. కలలు కను, కలలను నిజం చేసుకునే పట్టుదల ఉండాలి. మనం కన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో చూడండి, చాలామంది నేను పెద్ద అయిన తర్వాత అది అవ్వాలని కలకంటాను, ఇలా ఉండాలని కలకంటాను అంటారు కదా. అలాంటి కన్న కళలన్నింటినీ కూడా నిజం చేసుకోవడానికి పట్టుదల కావాలి. స్మరించుకొను, దేశ నాయకుల త్యాగాలను స్మరించుకోవాలి. మన దేశం కోసం ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేశారు నాన్న. అటువంటి దేశ నాయకుల త్యాగాలని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి, అంటే గుర్తు చేసుకోవాలి. ఇవి సొంత వాక్యాలు నాన్న. ఈ 8 పదాలకి కూడా సొంత వాక్యాలు నేను చెప్పినట్టయినా రాయొచ్చమ్మా, లేదంటే మీరు సొంతంగా కూడా రాయొచ్చు. వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీ నోట్బుక్లో కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో 8 పదాలకి సొంత వాక్యాలు రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.